సినిమా ప్రేమికులందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి సందర్భం రాని వచ్చేసింది 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ కేరళలో ఫిబ్రవరి 21న చాలా గ్రాండ్గా జరగబోతూ ఉన్నాయి. మరి ఈ ఈవెంట్లో చాలామంది అంటే ఓన్లీ తెలుగు వాళ్ళని కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అందరూ నటీనటులు వస్తూ ఉంటారు. సో అన్ని భాషల్లో వచ్చినటువంటి సినిమాల్లో ది బెస్ట్ సినిమా ఏది, ది బెస్ట్ యాక్టర్ ఎవరు, ది బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, సో ఈ విధంగా అన్ని రకాల నామినేషన్స్ కూడా ఉంటాయి. సో బెస్ట్ ఎవరనేది వాళ్ళని సెలెక్ట్ చేసి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఇది మనము అన్ని అంటే ఎవ్రీ ఇయర్ కూడా చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఈ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఏంటంటే 2024లో రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాలకు గాను ఈ యొక్క అవార్డ్స్ అనేది ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు మాత్రం కల్కి కావచ్చు, పుష్ప 2 కావచ్చు, కమిటీ కుర్రాళ్ళు, సో ఇక చాలా సినిమాలు కూడా సత్తా ఏంటని చాటుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది పుష్ప 2 గురించి. మరి పుష్ప 2 సినిమా అనేది ఏకంగా 7 కేటగిరీస్లో నామినేషన్స్లో ఉందన్నమాట. సో ఇది ఖచ్చితంగా చాలా చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అంటే ఉత్తమ చిత్రంలో వచ్చింది, ఉత్తమ డైరెక్టర్లో వచ్చింది, ఉత్తమ నటుడిలో వచ్చింది, ఉత్తమ నటిలో వచ్చింది, అదేవిధంగా మ్యూజిక్కి సంబంధించి అన్ని కేటగిరీస్లో కూడా పుష్ప 2 అనేది పాలు పంచుకుంది. సో మరి ఆ టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక సినిమా తాలూకా నామినేషన్స్లో అంటే ఫిలింఫేర్ అవార్డ్స్లో ప్రతి ఒక్క నామినేషన్స్లో ప్రతి ఒక్క కేటగిరీలో కూడా మా సినిమా ఉంది అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. అండ్ సినిమాలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి కల్కి సినిమాలో మరి ఆ సినిమా ఎంత భారీ హిట్ సాధించిందో మనకు కూడా తెలుసు. మరి కల్కి సినిమా కూడా ఈ యొక్క కేటగిరీస్లో ఉంది. పుష్ప 2 కావచ్చు, అండ్ కమిటీ కుర్రాళ్ళు కావచ్చు, అండ్ 35 చిన్న కథ కాదు. సో మరి ఈ సినిమా కావచ్చు, అంటే ఓన్లీ పెద్ద సినిమాలు భారీ విజయాలు సాధించినటువంటి ఆ సినిమాలే కేటగిరీస్లో ఉంటాయంటే అందులో ఏమాత్రం కూడా నిజం ఉండదండి. సినిమాలో మంచి స్టోరీ ఉందా, జనాలు ఏ విధంగా ఆ సినిమాని ఆదరించారు అనే దాన్ని బట్టి కూడా నామినేషన్స్ ఉంటాయి, కేటగిరీస్లో ఉంటాయి. అండ్ అంటే ఇప్పుడు చాలామంది కూడా కంటెంట్ని చూస్తున్నారు. అక్కడ ఏ హీరో ఉన్నాడు, ఏ డైరెక్టర్ ఉన్నాడు, ఎన్ని కోట్లు పెట్టి సినిమాను తీశారు, ఎంత భారీ సెటప్ వేశారు, ఈ విధంగా కాకుండా అరే సినిమాలో కథ ఉందా, కంటెంట్ ఉందా, ఆ సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎన్ని చిన్న సినిమాలు హిట్ కాలేదు, కోటి సినిమా కావచ్చు, రాజు వెడ్స్ రాంభాయ్ కావచ్చు, లిటిల్ హార్ట్స్ కావచ్చు, ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు చాలా సినిమాలు కూడా హిట్ అయ్యాయి. సో ఆ విధమైనటువంటి ఈ యొక్క ఫిలింఫేర్ అవార్డ్స్లో మాత్రం చాలా తెలుగు సినిమాలు కూడా పాల్పంచుకున్నాయి కేటగిరీస్లో. అది మరి చూడాలి. ఈ యొక్క 21 ఫిబ్రవరికి కేరళలో మాత్రం చాలా గ్రాండ్గా జరగబోతున్నాయి ఫిలింఫేర్ అవార్డ్స్, 70వ ఫిలింఫేర్ అవార్డ్స్. మరి అన్ని కేటగిరీస్లో కావచ్చు, అండ్ ముఖ్యంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద యాక్టర్లు అందరూ కూడా వస్తారు. మరి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయి, ఏ కేటగిరీలో వచ్చాయి అని చెప్పేసి. అంటే ఎవరికైనా కావచ్చు, ఎవరి ఫ్యాన్ వాళ్ళకి అరే మా హీరోకే రావాలి అని చెప్పేసి ఆ కేటగిరీస్లో ఉన్న సినిమాల వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు. మరి చూడాలి ఎవరికి ఏ కేటగిరీస్లో ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి, ఎవరు గెలుచుకున్నారని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా 21 వరకు మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే.